Hey guys, good morning. It's 4:46 in the morning. I just woke up and you can see బయట మొత్తం ఇట్స్ ఆల్ డార్క్ స్టిల్ సన్ రైజ్ కూడా అవ్వలేదు. ఇంత పొద్దున లెగుస్తున్నానంటే ఏదో స్పెషల్ వచ్చేస్తుంది అని తెలుసు. సో గెట్ రెడీ. ఓకే, దానికంటే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంత పొద్దున్న లెగిసి మీకోసం వీడియో చేయడానికి వెళ్తున్నాను. I want you to know how you can drive a truck here. లైసెన్స్ ఎలా చేస్తారు, డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది, ఎల్ఎంఐ చేసుకొని పిఆర్ ఎలా చేసుకోవచ్చు మీరు, సో ఇండియా నుండి ఎలా రావచ్చు, ఇదంతా ట్రక్ డ్రైవర్తో ఒకరోజు మనం స్పెండ్ చేద్దాం. వాళ్ళు జాబ్ ఎలా చేస్తారో చూద్దాం. చూసిన తర్వాత వాళ్ళని మొత్తం విల్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఓకే, లెట్స్ గో. మధ్యలో ఉండే కొంచెం పక్కకి జరగమని చెప్పాడు. చూస్తున్నట్టయితే లైట్గా సన్ రైజ్ అయితే అవుతుంది. ఇంకా సన్ రాలేదు, కొంచెం కొంచెం వచ్చాడు. నేను డెరీ రోడ్ మీద వెళ్తున్నాను. స్ట్రైట్ ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే ట్రక్ యార్డ్కి వెళ్ళిపోతాను. మీకు తెలుసు ఆ ట్రక్ డ్రైవర్ ఇంకా ఎవడో కాదు, మన సాల్మాన్ భాయే. పొద్దున్నే 5 o'clockకి రమ్మన్నాడు. 5 o'clockకి స్టార్ట్ అవుతుందంట. తను మాంట్రియాల్ నుండి లాంగ్ హాల్ చేసుకొని వస్తున్నాడు. అదే ట్రక్ని ఇక్కడ డ్రాప్ చేసి ఇంకో ట్రైలర్ తీసుకొని ఆ ట్రక్కే సిటీ లోపలే మనం డెలివరీ చేయబోతున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీల్ షో యూ ద ప్రాసెస్ అండ్ సాల్మాన్ బాయ్ని క్వశ్చన్లు అడిగేద్దాం. ఓకే, లెట్స్ గో. నేనైతే వచ్చేసానండి, ట్రక్ యార్డ్ దగ్గర కూర్చొని ఉన్నాను. సాల్మాన్ బాయ్ కొంచెం టైం అవుతుందంట, సో వెయిట్ చేస్తున్నాను. ఇంకా సన్ కూడా రైజ్ అవ్వలేదు, ఇంకా వెయిటింగే. ఏం చేద్దాం. సూర్యుడు ఎక్కడున్నావురా, బస్సుకి ఆలైతాందిరా అని సూర్యుడి కోసం వెయిట్ చేస్తున్నామండి. సో యాజ్ సూన్ యాజ్ సల్మాన్ గెట్స్ హియర్ ఐల్ గో టు ద యార్డ్ అండ్ దెన్ విల్ సీ పేపర్ వర్క్ ఎలా స్టార్ట్ చేస్తారో అండ్ దెన్ we can సల్మాన్ బాయ్ see how everything is done. ఆయన ట్రక్ లోనే ఉన్నా నేను ఇప్పుడు. ట్రైలర్ ఇక్కడ ఎన్ని ట్రైలర్స్ ఉన్నాయి కానీ మన సల్మాన్కి ఇచ్చే ట్రైలర్ లేదంట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. వాళ్ళు ఎప్పుడో ఫోన్ చేసి చెప్తారంట. ట్రక్ ఇండస్ట్రీలో ఎలానే ఉంటుందంట. ఇక్కడ మన వాళ్ళు చూడండి, ఎవడో హెల్ క్యాట్ డ్రైవ్ చేస్తున్నాడు. మన పంజాబీ వాళ్ళందరూ ఇలాంటి మంచి మంచి కార్లే డ్రైవ్ చేస్తారు. ట్రక్ నడిపి కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఎలానో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు కొన్ని క్వశ్చన్స్ పంపించారు అడగమని, ట్రక్లో ఎలా చేయాలి అది ఇది అని. సో సల్మాన్ భాయ్ని అడుగుదాం. ఫస్ట్ అసలు ఎలా వచ్చాడు ఇక్కడికి, ఏం చేస్తున్నాడు, ఏం ప్రాసెస్ ఉంటుంది అడుగుదాం. तो इनको बोलो मतलब कैसा आ सकते हैं यहाँ पे, करना है तो क्या क्या तरीके हैं आने के लिए? तरीके तो बहुत है, जैसा स्टूडेंट का तरीका भी है और फिर है विजिट वाला तरीका. तो विजिट वाला तरीका थोड़ा एक्सपेंसिव भी है और थोड़ा सा क्या कह सकते हैं 50-50 है. मिला तो मिला, नहीं तो नहीं मिला. तो उसमें ये रहता है कि स्टूडेंट का ऐसा रहता है कि अब 1 साल 2 साल अपनी स्टडीज़ कंप्लीट करके और फिर उसके बाद जब आपका वर्क परमिट का जो पीरियड रहता है वो ओपन वर्क परमिट रहता है. तो उसी में क्या करते, यूजुअली स्टूडेंट जो है ट्रक का लाइसेंस निकाल लेते. निकालने के बाद जो है इनरोल करके लाइसेंस पास करने के बाद कंपनी में ज्वाइन हो जाते. तो ये एक है. विजिट वाला थोड़ा सा हेक्टिक है और काफ़ी मतलब लॉन्ग वेटिंग वाला प्रोसेस है. आपको काफ़ी वेट भी करना पड़ता. तो అదే 2,000 చెప్పిండు. ఒకటేమో స్టూడెంట్ లాగా రావాలి నార్మల్గా, దాంట్లో 20 లక్షలు ఖర్చు అయితే చదువుకి. దాని తర్వాత మీకు ఓపెన్ వర్క్ పర్మిట్ వచ్చేది 3 years. ఆ ఓపెన్ వర్క్ పర్మిట్లో మీరు ట్రక్ లైసెన్స్ తీసుకొని కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ఇంకో టెక్నిక్ ఏంటంటే విజిట్ వీసా మీద వచ్చి విజిట్ వీసాలో లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు మీరు. దానికి ఫస్ట్ ఒక కార్ లైసెన్స్ అప్లై చేయాలి, రైట్, జీ లైసెన్స్. సో కార్ లైసెన్స్ తీసుకొని దాని తర్వాత యూ కెన్ అప్లై ఫర్ దిస్ ఫుల్ లైసెన్స్. ఆ ఫుల్ లైసెన్స్ తీసుకొని
ట్రక్ లైసెన్స్కి అప్లై చేస్తే దాని తర్వాత యూ హ్యావ్ టు ఫైండ్ అ కంపెనీ హూ గివ్స్ ఎల్ఎంఐ. ఇంకా దొరకడం చాలా కష్టం. ఇట్స్ లైక్ 50% ఛాన్స్ అదే చెప్తున్నాడు. సో ట్రక్ లైసెన్స్ కా ఎంత ఖర్చు అవుతుందో అడుగుదాం. సో కిतना होता है ट्रक लाइसेंस का कॉस्ट वगैरह? So truck license का cost is like every other school has different prices. So it starts from 4,000 to between $7,000 to $8,000. సో $4,000 to $7,000, $8,000 ఉంటుంది. అండ్ దెన్ కిतना టైం? ఇట్స్ 6 weeks. సో 6 to 7 weeks అంటే ఒక 1.5 monthలో మీకు ట్రక్ లైసెన్స్ ఇచ్చేస్తారంట. టెస్ట్ ఎంత కష్టం ఉంటుంది? లైక్ కిतना हार्ड रहता है टेस्ट? टेस्ट में ये है कि यू बेसिकली टेस्ट में जो है ना पूरी इंस्पेक्शन सिखाते. दे ट्रेन यू फॉर इंस्पेक्शन, ट्रेलर इंस्पेक्शन, ट्रक इंस्पेक्शन. बेसिकली छोटे पार्ट में अगर उसको फ्रेम करें तो मैकेनिक बना देते हैं आपको. Yeah. Because you are driving a machine, so you should know about this machine. How do you operate, and when things break down on highways, how do you fix it? ठीक है. और अगर कुछ ख़राब होता है तो you should know कि वो ख़राब क्या हो. इतनी नॉलेज रहना. तो बेसिक इंस्पेक्शन सिखाते हैं आपको. तो उसमें तकरीबन एक 6 हफ्ते तो निकल जाते सीखने में. फिर उसमें आपको बैक और रोड पे चलाना भी सिखाते हैं. सारा उसमें आता है. तो आपके ऑलमोस्ट 6 हफ्ते के हिसाब से कुछ आई थिंक 100 के ऊपर आवर्स आपके बनने चाहिए. Then only they will book you for the final test, and then that's where you will show your magic. సో లైసెన్స్ వచ్చిన తర్వాత you'll have to find a truck company if you're on visit visa to get an LMI. మళ్ళీ LMI ప్రైసెస్ వచ్చేసి they're very expensive. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. వాట్స్ ద రేంజ్ డూ యూ థింక్? కిतना రేంజ్? Currently, every province has a different. If you are lucky, you don't have to pay for LMIA. Some companies don't charge you, but some companies do charge you. So now what I have heard is it's like between 30 to goes up to 40, 45, 50, 60 people are paying. సో ఇక్కడ వచ్చేసి కెనేడియన్లో ఇట్స్ అరౌండ్ $30,000 to $60,000. అండ్ మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి అది 20 లక్షల నుండి 40 లక్షల మధ్యలో పే చేయాల్సి వస్తుంది. ఓన్లీ ఫర్ గెటింగ్ లైసెన్స్ అండ్ జాబ్ అండ్ యువర్ పిఆర్, ఎవ్రీథింగ్ LMI సపోర్ట్ చేయడానికి. కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గివ్ యూ అ కాంట్రాక్ట్ రైట్ ఫర్ 2-3 years. ఇంకా మీరు పని చేస్తున్నప్పుడు మీ శాలరీలో ఉండే కట్ చేసుకుంటారు. మీరు సపరేట్గా కట్టడం అవసరం లేదు. బట్ దట్స్ వెరీ రేర్ టు ఫైండ్ అండ్ వెరీ హార్డ్. సో దీస్ ఆర్ ద 2 ways which you can use to come to Canada and be a trucker. ఇదంతా ఓకే, కానీ ట్రక్కింగ్ లైఫ్ ఎలా ఉంటుందో అడుగుదాం. సో హౌ ఇస్ ద ట్రక్కింగ్ లైఫ్? ఫ్యామిలీకి సార్ టైం దొరుకుతుందా లేదా అడుగుదాం. కైసా? So basically, trucking life is like, if you're single, it's more fun life. But if you're married, then you have to think about मतलब long hauls मार नहीं सकते. So 1 second. I got a call. 1 second. సో ఇప్పుడే మన సల్మాన్ భాయ్కి ఫోన్ అయితే వచ్చింది. ఫస్ట్ పికప్ రైట్? First పికప్ and then delivery or bringing back here? No, we will pick it up and then we'll bring it back to the yard. Okay. Because this will go to US. సో వాల్మార్ట్ మిల్టన్ నుండి తీసుకురావాలంట. మనం ఇప్పుడు ఉంది బ్రాంప్టన్లో రైట్? సో ట్రక్ తీస్తున్నాడు. దీనికి ఇక్కడ కనిపిస్తున్న ట్రైలర్కి కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు కనెక్ట్ చేసిన తర్వాత మనం మిల్టన్కి వెళ్ళి వాల్మార్ట్ నుండి వీల్ హ్యావ్ టు పిక్ ఇట్ అప్ రైట్? ఓకే. Too much rush today. It's very busy. It's early morning. 7? Yeah, it's early morning, 7 o'clock. 7 o'clock. Usually it's not that busy, but this time it's a chaos, mayhem. సో ఎట్ట కనెక్ట్ చేస్తాడో చూద్దాం, ఏం బటన్లు వస్తాలో చూద్దాం. ఓకే. ट्रेलर है ना तो आराम से. परफेक्ट कैसा डालते तुम? सजेशंस क्या है उसके? हाँ, परफेक्ट डालने के पीछे? ओके. तो परफेक्ट डालने के पीछे ये रहता है कि
ट्रेलर वॉल्स देख रहे हो, యా सो योर टायर्स दोनों टायर्स उसके बीच में रहना चाहिए, साइड्स ఓకే. సో पैरेलल। వెనకాల కనిపిస్తున్న ట్రైలర్లో చూసి ఆ టైర్ ఎగ్జాక్ట్ ట్రైలర్ కార్నర్లో ఉంటే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందంట. ఆల్మోస్ట్ పెట్టేశాడు. ఐ థింక్ ఇట్స్ హోప్. We are going to release the air pressure from the fifth wheel, Yeah. so the fifth wheel go down. ఓకే. Now I'm going to push back, then again release it up. So you will hear the voice. Okay, I didn't hear the voice. సో ఎప్పటి వరకు ఇది అవ్వదో ముందుకి వెనక్కి It చేస్తుంటారు. has been hooked. ఓకే Okay. So now we are going to connect all the lines. ఓకే. ఓకే అది So ఏదో లైన్ కనెక్ట్ చేస్తాడంట, చూద్దాం. so the trailer has been hooked. So this is the kingpin, ఓకే. where the main pin goes inside and locked. యా Okay. So this has been inside, so it's now locked. ఓకే. Okay. ఆ పెన్నులు ఆఫ్ చేశాడంట. అది అయిపోయిన తర్వాత These are the air lines ఫర్ ద ట్రైలర్ for the ట్రైలర్ trailer. బ్రేక్స్ అండ్ So ఎవ్రీథింగ్. once I release the pressure from there, it goes inside the trailer. ఓకే. అవన్నీ పెట్టాలంట. Lines are connected, so now I'm going to release the brake. You will hear the voice. యా బ్రేక్ రిలీజ్ చేస్తాడంట ఇప్పుడు. Now you are hearing the voice, the pressure is going in. पीछे जाके समझ तो पीछे वाले टायर को आवाज आ रही है. యా మీరు ఆ సౌండ్ వినొచ్చు. ఎయిర్ లోపలికి వెళ్తుందంట. నికల్ సక్తే పీछे से अपन. హియర్ దట్ అట్లా వస్తుందంట. ఇట్లా కనెక్ట్ చేస్తారు ఇట్లా మళ్ళా. ఈ సందు గొంతులోండి బయటకు వెళ్ళిపోదాం. ఇలా కనెక్ట్ చేసేస్తాడు మన సాల్మన్ గారు. So now the last process is, so the kingpin is in, so the fifth wheel is locked, యా air lines are connected, యా so the last is landing gear. ల్యాండింగ్ You have to గేర్ raise it పైకి up. లేపాలి. ఓకే. సో అది కనెక్ట్ అయిపోయింది కాబట్టి అది లేపేస్తున్నాడు ల్యాండింగ్ గేర్. గిరా 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 దిక్కు పడేస్తున్నాడు అంతే. Pneumatic part ఉన్నాయి కదా మన. ले लो. సాల్మాన్ బై చైన్ పట్టింది. अच्छा, there are two theories. अब थोड़े बहुत बोलेंगे, अब इतना तो हो गया ना, कई को इतने पूरा ऊपर तक करना है, इतने में ही छोड़ दे सकते. प्रॉब्लम ये है, अगर आधे में छोड़ेंगे तो अप हिल डाउन हिल में जाएगी, नीचे लगते. యా సో మొత్తం పైకి లేపాలంట. కొంతమంది అక్కడే వదిలేస్తారంట. కానీ అదే ఏమంటున్నాడంటే పైకి కొండలు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు పడుతుందంట. हैंडल इज सिक्योर. యా You have to make sure this is secure. ఓకే. ठीक है. కనెక్ట్ Lights. అయిపోయింది ట్రైలర్. లైట్ చెక్ చేసుకోవాలి. और लाइट हैज टू बी चेक. యా तो मैं जाकर कुछ चेक करके आता हूँ. యా ఎన్ని చెక్కింగ్లు చేయాల్సి ఉంటాయి. బ్రేక్ చెక్ చేసిండు, ఎయిర్ చూశాడు, ఇప్పుడు లైట్ చెక్ చేస్తున్నాడు. ఆయన దూరిపోయాడు. నేను దూరగలుగుతానో లేదో నాకు తెలీదు. వెళ్తున్నాం లోపలికి, కోణాలకు వెళ్ళిపోతున్నాం. मैं So इधर brake और lights are flasher वापस working. देख. ఓకే.
వెనకాల ఇదంతా అడవే, అడవిలో అడవే. 4-way ఫ్లాషర్ వేస్తాను, చెక్ చేయమని చెప్పాడు. खाली इधर का आ रहा అక్కడ వైర్ లూజ్ ఉండే అందుకే ఇది రాలేదు, కానీ ఇప్పుడు కనెక్ట్ చేశాడు టైట్గా. కుదరారా ఇదరా బ్రేక్ చెక్ చేస్తాడంట. అటు సైడ్ ఇటు సైడ్ ఇండికేటర్లు చెక్ చేశాడు. బ్రేక్ చెక్ కూడా అయిపోయింది, అన్ని లైట్లు వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తాడనుకుంటా. ఏం ఇన్స్పెక్షనో, ఎందుకంటే చాలా పెద్ద బండి కదా, ఇవన్నీ చెయ్యాలి, లేకపోతే వెరీ రిస్కీ. ఏందో సుత్తి తీసుకొని వస్తున్నాడు, వెనకాలే అడిగి ఉంది, సంపి పడేస్తాడేమో అని భయం వేస్తుంది. సుత్తిచ్చు కొడుతున్నాడు టైర్లను. ఎందుకు కొడుతున్నాడో ఏమో తెలీదు. మర్డర్ చేయడానికి వస్తున్నాడు. प्रेशर प्रॉपर होना चाहिए. ओके, कैसा पता चलता? मेरे को क्या मालूम. हाउ डू साउंड? ओके, वन साउंड 2 सिमिलर. ओके, अगर आवाज में थोड़ा भी ऑड लगा तो यानी प्रेशर या तो कम है या फिर कुछ छुपा हुआ है. ఓకే. సో అలాగా చెకింగ్ చేయాలంట. టైర్ ప్రెషర్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే పెద్ద ట్రక్ కదా మరి. मेक श्योर अगर कोई ट्रक इंडस्ट्री में आ भी रहा है, सारे ट्रेलर वॉल चेक कर लेना. अगर डैमेज है तो पहले मेंशन करना, नहीं अगर मेंशन करेंगे तो कंपनी आपके ऊपर पकड़ेगी कि आपने किया. సో మొత్తం అంటే చెక్ చేసుకోవాలంట, ఏమీ డ్యామేజ్ లేకుండా. డ్యామేజ్ ఉంటే మీ మీద వేస్తారంట తర్వాత. అదే చెక్ చేసుకోండి అంటున్నాడు, మళ్ళీ కొట్టి చూస్తున్నాడు. और सामने का करते क्या ये कुछ है या हो गया ये तुम पहले इसका. వీడియో చాలా పెద్దగా అయిపోతుందని పార్ట్ 2లో డివైడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ వాచ్ పార్ట్ 2. దాంట్లో మొత్తం డైలీ ఆపరేషన్స్ చూపిస్తాం. ట్రక్లో వీఆర్ గోయింగ్ టు అ వేర్ హౌస్, వీఆర్ పికింగ్ అప్ స్టఫ్, వీఆర్ డెలివరింగ్ ఇట్ సమ్వేర్. ఓకే, సో ప్లీజ్ వాచ్ పార్ట్ 2 and like, share and subscribe and comment any questions that you have. I'll definitely answer them.